హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఇలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. టైంతో సంబంధం లేదు, ఎప్పుడు మీకు అంటుపడినా దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు, లవర్స్ ఎవరైనా చూడవచ్చండి. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. ఇక్కడ కార్డ్స్ ఏం చెప్తుందంటే ప్రేమ ఉందండి. ప్రేమ ఉంది, కానీ అది చాలా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయిందండి. మీ మీద వారికి ప్రేమ తగ్గలేదు, కానీ ఆ ప్రేమ రోజు రోజుకి అలవాటు అయిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇది సరిపోతుందా, ఉందా లేదా అనే ప్రశ్నలు వారి మనసులో తిరుగుతూ ఉన్నాయన్నమాట. రాత్రులు వారు ఆలోచించేది ఏంటంటే ఈ రిలేషన్ బాగానే ఉంది, కానీ వారు ఎక్కడో మిస్ అవుతున్నారేమో అన్న భావన వారిలో ఎక్కువగా కనిపిస్తుందండి. వారిలో డెసిషన్ తీసుకోవాలనే కోరిక, ప్రెషరు ఎక్కువగా కనిపిస్తుంది. వారు చాలా రోజులుగా ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో కనిపిస్తున్నారు. ముందుకు వెళ్ళాలా, నిజం చెప్పాలా, ఇలాగే ఉండాలా, ఇలాంటి క్వశ్చన్స్ వారు వేసుకుంటూ ఉన్నారు. నైట్ టైం ఈ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయండి. ఎందుకంటే రోజంతా తప్పించుకుంటున్నారు వర్క్ ప్రెషర్లో, కానీ నిద్రపోయే ముందు మనసు తప్పించుకోలేదు అని వారు అనుకుంటున్నారు. శరీరం కూడా సిగ్నల్ ఇస్తుందండి. ఈ కార్డ్స్లో బాడీ మెసేజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రెస్, అలసట, నిద్రలేమి ఇవన్నీ వారి లోపల ఎంత బరువుగా ఉన్నాయో చెప్తున్నాయి అన్నమాట. రాత్రిళ్ళు వారు ఇలా అనుకుంటున్నారు, వారు ఫిజికల్గా కాదు ఎమోషనల్గా అలసిపోయారు అని వారు ఫీల్ అవుతున్నారు. గతాన్ని వదిలేయాలని మనసులో పోరాటం చేస్తున్నారండి. వారి జీవితంలో ఒక పాత విషయం ఇంకా వదలటం ఇబ్బంది పెడుతుందన్నమాట. అది పాత రిలేషన్ కావచ్చు, లేదంటే ఒక తప్పు నిర్ణయం అవ్వచ్చు, లేదంటే మీతో జరిగిన ఒక మాట లేదా ఒక సిచ్యువేషన్ అయి ఉండొచ్చండి. ఆ జ్ఞాపకం వారిని మౌనంగా ఉండేలా చేస్తుంది అని కనిపిస్తుంది. భయం ఉన్నా కూడా ముందుకు అడుగు వేయాలనే కోరిక కనిపిస్తుంది. వారిలో ధైర్యం లేనట్టేం కనిపించట్లేదండి. వారు రిస్క్ తీసుకుంటే ఏమవుతుందన్న భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
నిజం చెప్తే నష్టం వస్తుందా, ముందుకు వెళ్తే మిమ్మల్ని కోల్పోతారేమో అన్న భయం, వారి లోపల ఒక వాయిస్ చెప్తుంది, ఇలా ఉండిపోతే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది, ఏదో ఒక స్టెప్ తీసుకోండి అని చెప్పి వాళ్ళ వాయిస్ చెప్తున్నట్టు వారు ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది. అదే టైంలో వారిని వారు మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. వారు కేవలం మీకే దూరం కాలేదు, వారి అసలు స్వరూపానికి కూడా దూరం అయ్యారని వారు అనుకుంటున్నారు. రాత్రి వారి మనసులో వచ్చే భావనలో నిజంగా వారు ఎవరినో ప్రేమించగలిగే స్థితిలో ఉన్నారా లేదా అన్న ఆలోచనలు కూడా వారు చేసుకుంటున్నారు. వారు నిజంగా మీతో స్పెండ్ చేయగలుగుతున్నారా లేదా, రియాలిటీలో ఉంటున్నారా లేదా, వారి మనసులో చాలా బాధలు కనిపిస్తున్నాయి. వారి మనసులో చాలా నెగిటివ్ ఫీలింగ్స్ కలుగుతున్నాయండి. ఆ ఫీలింగ్స్ని అంచడానికి చాలా ట్రై చేస్తున్నారు. వారిలో చాలా భయాలు, గిల్టీ ఫీలింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్గా అవ్వాలి, డబ్బును సంపాదించాలి, హ్యాపీగా జీవించాలి అని వారు కోరుకుంటున్నారు. ఓవరాల్గా మీ పార్ట్నర్ లేట్ నైట్లో నిశ్శబ్దంగా పోరాడుతున్నారండి. వారికి ప్రేమ ఉంది, కానీ భయం, నిర్ణయం తీసుకోలేకపోవటం, అలసట వారిని స్టక్ చేస్తూ కనిపిస్తున్నాయి. మీ వైపు నుంచి ఎక్కువ ప్రెషర్ లేకుండా స్పేస్ ఇచ్చే ఎనర్జీ ఉంటే వారు మీతో మాట్లాడే అవకాశం ఉంది కనిపిస్తుందండి. ఈ రీడింగ్లో థర్డ్ పార్టీ ఉందా లేదా అసలు అని చూసినట్లయితే, ఈ రీడింగ్లో లవ్ సంబంధించిన రొమాంటిక్ లవ్ పార్ట్నర్ అయితే లేరండి. ఆ థర్డ్ పార్టీ ఎవరు అంటే ఇంకొక వ్యక్తి ఇచ్చే అడ్వైస్, లేదంటే ఎవరైనా చెప్పిన ఒపీనియన్స్, లేదంటే వారు ఎక్కువగా వింటున్న ఒక ఎక్స్టర్నల్ వాయిస్ అన్నమాట. వారికి క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదు వారి సీనియర్, వారి మెంటర్, లేదంటే వారి మదర్, ఇలా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ వ్యక్తికి వారు డెసిషన్స్ తీసుకోనికుండా చేస్తున్నారు. వారు ఏంటంటే ఇప్పుడు ఎమోషన్స్కి పోవద్దు, ప్రాక్టికల్గా ఆలోచించు, స్టెబిలిటీ ముఖ్యం అని చెప్తున్నారు. అందుకే వారి మనసులో కన్ఫ్యూజన్ డబుల్ అవుతుంది అన్నమాట. ప్రేమలో థర్డ్ పార్టీ ఉందా లేదా అని చూసినట్లయితే, రొమాంటిక్ థర్డ్ పార్టీ కనిపించట్లేదండి. వేరే అట్రాక్షన్స్ ఏమి కనిపించట్లేదు. అంటే ఇంకో వ్యక్తి మీద అట్రాక్షన్ కానీ, దాచిన ఎఫెక్ట్స్ కానీ, సీక్రెట్ చాటింగ్ కానీ అలాంటి సైన్స్ ఏమి లేవు. కానీ వర్క్ రెస్పాన్సిబిలిటీ థర్డ్ పార్టీ లాగా కనిపిస్తుందండి. అదే వాళ్ళ టైం, ఎనర్జీ, మెంటల్ స్పేస్ అన్నీ తీసుకుంటుంది అని సూచిస్తుంది.
అయితే వర్క్ ప్రెషర్ ఎందుకు ఇంత స్ట్రెస్ ఇస్తుంది వారికి అని చెప్పి చూసినట్లయితే ఈ స్ట్రెస్ వెనుక 3 లేయర్లు కనిపిస్తున్నాయండి. ఒకటి ఫైనాన్షియల్ ప్రెషర్ కనిపిస్తుంది. వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఫైనాన్షియల్ పరంగా. ఇప్పుడు కనుక ఏదైనా తప్పు చేస్తే ఫ్యూచర్ దెబ్బతింటుంది అని ఆలోచిస్తున్నారు. మనీ ప్లస్ రెస్పాన్సిబిలిటీ ఈ 2 కలిపి వారిని ఫ్రీజ్ మోడ్లోకి తీసుకెళ్తున్నాయి అని చెప్పొచ్చు. వారి ఎక్స్పెక్టేషన్స్ ప్రెషర్ ఎలా ఉందంటే, నెంబర్ 2 ఎక్స్పెక్టేషన్స్ ప్రెషర్ కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండటం, సొసైటీ ప్రెషర్ ఎక్కువగా ఉండటం, ఈ వయసులో ఇలా ఉండాలి అనే బర్డెన్ వారికి నైట్ టైము అందరికీ సరిపోతానా అని అనుకుంటున్నారు వారు. నెక్స్ట్ మనం ఎమోషనల్ సప్రెషన్. వారి ఫీలింగ్స్ని పని వెనుక దాచుకుంటున్నారండి. వర్క్ వారికి ఒక ఎస్కేప్లా మారిందనమాట. పని చేస్తే ఆలోచనలు రావు అనుకుంటున్నారు. అలా అని వారి సబ్కాన్షియస్కి చెప్పుకుంటున్నారు. ఈ రిలేషన్ ప్రెషరు ఇంకో రిలేషన్ ప్రెషరు వీరి మీద ఉందా అంటే, పాస్ట్లో జరిగిన ఇబ్బందుల వల్ల వీరేమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని చూసినట్లయితే అవునండి. గతంలో జరిగిన ప్రామిసెస్, గతంలో చేసిన గిల్ట్, గతానికి సంబంధించిన గిల్ట్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. వారు పూర్తిగా ఫ్రీ కాదు, ఇంకా ఒక చాప్టర్ క్లోజ్ చేయాలి అని వారు అనుకుంటున్నారండి. అందుకే వారు రిలేషన్లో కూడా 100% ఓపెన్ అవ్వలేకపోతున్నారన్నమాట. మొత్తంగా వారి లేట్ నైట్ థాట్స్లో ఎలా ఉందంటే, వారు ఒంటరిగా ఉన్నట్టు, వారు తప్పు చేస్తారేమో అన్న భయం, నిర్ణయం తీసుకుంటే ఏదో ఒకటి ఎవరినో ఒకరిని కోల్పోతారేమో అన్న భయం, యాంగ్జైటీ కనిపిస్తుందండి. ఇది ఇంకొకరిని మోసం చేస్తున్నట్టు ఆ ఎనర్జీ అయితే కనిపించట్లేదండి. మానవుల సహజ లక్షణంగానే కనిపిస్తుంది అన్నమాట ఈ యాంగ్జైటీ. ఫైనల్గా మనం ఏం చూడొచ్చు అంటే, ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే లేదండి. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ జరుగుతున్నాయి. వర్క్ ఫ్యూచర్ ప్రెషర్ కనిపిస్తుంది. ఎమోషనల్ ఎక్స్హాషన్ కనిపిస్తుంది. వారి మనసు చెడ్డగా లేదండి, కానీ ఒత్తిడి కారణంగా బరువుగా ఫీల్ అవుతున్నారు. మీరు స్పేస్ ఇవ్వండి, అండర్స్టాండింగ్ ఇచ్చినప్పుడు మరలా ఎమోషనల్గా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్గా వారు మీ దగ్గరికి వస్తారా లేదా అని చూసినట్లయితే వస్తారు, కానీ నెమ్మదిగా వస్తారు. ఇక్కడ ఎనర్జీ ఏం చెప్తుందంటే, ఒకసారిగా ఓపెన్ అవ్వరు. ముందుగా చిన్న చిన్న మాటలు కలుపుతారు, తర్వాత ఫీలింగ్స్ బయటికి వస్తాయి. నైట్ టైము మీతో మాట్లాడాలి, మీతో ఎలా మొదలు పెట్టాలి అనేది వారు రిహార్సల్స్ చేసుకుంటున్నారు. ఈగో కాదండి, భయం, అలసట కనిపిస్తుంది వారిలో. మీ వైపు నుంచి డిమాండ్ కానీ ప్రెషర్ కానీ పెరిగితే వారు మళ్ళా వెనక్కి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లేదంటే వర్క్ ప్రెషర్ ఎప్పటికి తగ్గుతుంది అని చూసినట్లయితే 1 or 2 monthsలో ఈ ప్రెషర్ తగ్గే అవకాశాలు ఉంటాయండి. అంటే వర్క్ రిలేటెడ్ అయితే వర్క్ రిలేటెడ్ క్లారిటీ వస్తుంది, డెసిషన్ తీసుకుంటారు. ఫైనాన్షియల్ లేదా రెస్పాన్సిబిలిటీస్ ప్రెషరు ఉంటే
అవి కూడా తగ్గుతాయి. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కనిపిస్తుందండి. వారైతే సైలెంట్గా ఉంటారు, రేట్ రిప్లైస్ ఇస్తారు, మూడ్ స్వింగ్స్ జరుగుతూ ఉంటాయి వారిలో. మీరు కామ్గా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకుంటూ స్పేస్ ఇవ్వండి. మీరు తనతో చెప్పాల్సిందేంటి, ఏదైనా మాటలు కలిపినప్పుడు మీరు రెడీ అయ్యాక మాట్లాడండి, నేను ఇక్కడే ఉంటా అని చెప్పగలిగితే వారిలో ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.